నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి మనం చూసుకుందాం. అందులో భాగంగా ఎప్పుడో జరగాల్సిన ఎన్నికలు ఇప్పటికి కూడా కొన్ని జరుగుతలేవు. అంటే మూడంచెల వ్యవస్థలో ఎప్పుడైతే ఈ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి మూడంచెల వ్యవస్థలో జరగాల్సినటువంటి ఎన్నికలు సకాలంలో జరగకపోవడానికి ఆ పార్టీలలో ఎవరైతే గెలిచిరో వాళ్ళు ఆ పార్టీలు బదనాం అవుతాయి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి ఉద్దేశం లేరు కాబట్టి కాలయాపన చేసుకుంటా ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. మొన్ననేమో గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టిండ్రు. అందులో కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకున్నదని భావం వచ్చిన తర్వాత మొన్న మున్సిపల్ ఎన్నికలు అయితే ఏర్పాటు చేసింది. ఆ మున్సిపల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ కొంచెం మెరుగైన ఫలితాలు రావడంతో కొంచెం హుషారు మీద ఉన్నది. హుషారు మీద ఉండి ఇప్పుడు కావలసినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్కు పోవాలని చెప్పేసి రంగం సిద్ధం అవుతా ఉన్నది. అందులో ఇక మరి రేపు పొద్దుగాల అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళు ఓట్లు వేసేటంతా ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలు. నిన్న మొన్న మున్సిపాలిటీలో ఓటేసిన వాళ్ళేమో పట్టణం వాళ్ళు కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, మేము డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పేసి ఈ ప్రజలు తెలియడం కోసం. ఇంకోటి ఆ గ్రామాలలో ఇంత ఎంపీటీసీ ఎలక్షన్ ఎప్పుడో పెట్టాలి, కానీ రైతు బంధు ఇయ్యలే, 2500 మహిళలు అది ఇయ్యలే, వికలాంగుల పెన్షన్లు అది ఇయ్యలే, వృద్ధాప్య పెన్షన్లు ఇయ్యలే. దీనివల్ల ఓడిపోతామనే ఉద్దేశంతో ఎలక్షన్లకు జరుపుకుంటూ వచ్చిండ్రు. ఈ రోజు ఈ హుషారుతోటి మాత్రం ఎంపీటీసీ ఎలక్షన్లు ఇక పోయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వచ్చేది బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో రైతు బంధు వేసే ఉద్దేశం ఉన్నది. దానికి సంబంధించినటువంటి నిధులను కూడా సమకూర్చుకున్నారని చెప్పేసి కొన్ని నివేదికలు చెప్తా ఉన్నాయి, కొన్ని మేధావులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు రైతు బంధు కావాలంటే 11,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో ఇవ్వాల్సిన సందర్భం ఉన్నది. అంత పెద్ద మొత్తాన్ని వీళ్ళు సమకూర్చడంలో ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఎప్పుడో జనవరిలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇప్పటి వరకు కూడా ఇవ్వలే. మొన్ననే ఆర్బీఐ నుంచి 900 కోట్లను సమకూర్చుకున్నారని చెప్పేసి ఉన్నదిగా మిగతా వాటిని కూడా సమకూర్చుకొని అది రైతులకి ఎలక్షన్ పోదాం మళ్ళా గెలుద్దాం ఆతృతలో ఉన్నారు. నిజంగా ఈ రాజ్యాంగం ఏం చెప్పిందే, ఏదైనా 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరపాలనే సందర్భం ఉండే. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేసిండ్రు. వాళ్ళు ఏ రోజన్నా కూడా ఈ ఓట్లలో తేడాలు రానియలే. కానీ ఈ రోజు వీళ్ళ స్వార్థంతో వీళ్ళ వ్యవస్థతోటి ఎలక్షన్లను పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఈ నెలలో ఈ 12 రోజులేమో బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు. అందులో భాగంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పోవాలని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు సంబంధిత దగ్గర ఉన్నటువంటి ఆ మంత్రులందరితోటి సమావేశం ఏర్పాటు చేసిందని చెప్పేసి సోషల్ మీడియాలో పేపర్లలో వార్తలుగా వచ్చినాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా కూడా ఆ ఎంపీటీసీ వ్యవస్థలో జెడ్పీటీసీ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఇక మీరు ఇప్పటికైనా అమ్ముడు పోకుండా నిజాయితీ చేయండి. నిజంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎవరైతే నిలబడతారో వాళ్ళతో కనీసం ఉపయోగాలు ఏమన్నా అవసరం ఆలోచన చేయాలి. సర్పంచ్ కన్నా కూడా ఊళ్ళో ఒక సీట్ ఉన్నది, ఆయనకు ఒక వాల్యూ ఉన్నది, ఆడొక కథ ఉన్నది. కానీ ఎంపీటీసీకి కనీసం కూర్చోవడానికి ఒక కుర్చీ కూడా లేదా. కానీ మీరు డబ్బులను వెదజల్లి ఏదో చేస్తే వరకు కూడా ఉపయోగం లేదు. కనీసం మీరు సంపాదించుకోవడానికి చిన్న అవకాశం కూడా లేదు. ఏదో మీకు సీటు మీరు చెప్పుకోవడానికి ఒక పేరు ఉంటుంది, మీ ఎంపీటీసీ అని చెప్పుకోవడానికి. మీ పని ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఆ మండలంలో సంబంధించినటువంటి ఎంపీని ఎన్నుకోవడానికి మాత్రమే మీరు పనిచేస్తారు. తర్వాత ఉత్సవ విగ్రహాలాగానే మిగిలిపోతారు. ఎవరికైనా ఉన్నదే ఇప్పటికైనా కూడా ఎంపీటీసీకి ఎక్కడన్నా కనీసము పోవడానికి ఒక ఆఫీసో కానీ సపరేట్ కుర్చీ కానీ ఉన్నది. ఆయనకు పోవడానికి ఒక మామూలు ఎన్నుకోవడానికే పని చేస్తాడు. సపరేట్ నిధులు కూడా లేవు. ఆ గ్రామ పంచాయతీకి అయితేనేమో కనీసం ఆ 14th ఫైనాన్స్ నిధులు ఇంకా రాష్ట్రం నిధులు వస్తే డైరెక్ట్ సర్పంచ్ అకౌంట్లో పడితే పనులు చేసుకోవడానికి ఉన్నది, ఏమన్నా మిగిలించుకోవడానికి కూడా పని ఉన్నది. కానీ మీతో ఏమైనా పని ఉన్నదే? కనీసం పని లేదు. కాబట్టి అన్నలారా అక్కలారా మీరు ఇప్పటికైనా ఆలోచన చేయాలి. కుటుంబాలను దుర్భరమైన జీవితాల్లోకి నెట్టొద్దు. ఎందుకంటే ఈ రోజు మీరు ఆ తెల్లంగిలు వేసుకోవడానికో ఇంకేదో సమాజంలో ఏదో చేయడానికో పిల్లలను తాకట్టు వాళ్ళను ఇబ్బందులకు గురి చేసి మీరు పోటీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు ఓటర్ అనే వ్యక్తి నిజాయితీగా ఓటు వేసే సందర్భం లేదు. ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు తీసుకుంటా ఉన్నారు. మీరు గెలవాలని ఆతృతతో మీరు డబ్బులు పంచుతా ఉన్నారు. నిజంగా అవినీతి పరుడు అక్కడే ఉన్నాడు కాబట్టి మీరు అంతకంటే అవినీతి చేయాలనే ఉద్దేశంలో మీరు ఉండరు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ దీనికి పొందన ఉండదు. మీరు నిజాయితీగా ప్రజాసేవ చేయాలంటే డబ్బులు లేకుండా గెలవండి, కుటుంబాలను విచ్ఛిన్నం చేయకండి. ఎంతోమంది మనం చూస్తాము ఆ ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగా పనిచేసి 5 ఏళ్ళు ఆడ పదవి అనుభవించిన వాళ్ళు ఈ రోజేమో ఇక్కడ వాచ్మెన్గా ఇళ్ళలో పనిచేయడానికి పోతాను.
వాళ్ళ కుటుంబ సభ్యులు ఇళ్ళలో పనిచేయడానికి పోతారు, వాళ్ళు వాచ్మెన్గా పనిచేస్తారు. అదే ఇక్కడ ఎప్పటి నుంచో వచ్చినటువంటి వాచ్మెన్ పని చేసినాడో ఇంకేదో పని చేసినాడో ఇక్కడ ఆస్తులు కూడా పెట్టుకుంటాను. అలాంటిది మీరు చేయకుండా కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోవద్దు. మీ గౌరవాన్ని మీ పైసలు ఉంటే మీరు మంచిగా మీ పిల్లల చదువులకో ఇంకా కుటుంబాన్ని బాగు చేయడానికి ఉపయోగించడం తప్ప ఈ ప్రజలను నమ్మి మీరు ఓట్లు కొనుక్కొని బాగుపడేది లేదు. ఇప్పటికైనా ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఇంకోటి ఈ ప్రభుత్వం ఈ పార్టీలన్నీ వేసి వాళ్ళు గెలవడం కోసం రేపు శివాసనం పైన కూర్చోవడం కోసం వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చలామణి కావడం కోసం మిమ్మల్ని మా పార్టీ నాయకుని గెలిపియండి తిరుగుతారు తప్ప జేబులోకి వెళ్ళి పైసలు ఇస్తాడే. ఇప్పటికైనా ఆలోచన చేయండి. నిజంగా ఈ రాజ్యాంగం మీద గౌరవం ఉన్న వ్యక్తులైతే, ఈ సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులైతే, మీరు నిజాయితీగా ఓటు వేసే వ్యక్తులైతే ఈ డబ్బును పక్కకు పెట్టి ఆ సమస్యల పైన వ్యవస్థ పైన ఒక పోరాటంగా ఉండాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఇప్పటికైనా ఓటు అమ్ముకోకటి విలువైన ఓటే ఒక గండ్రగొడ్డల లాంటి ఆయుధం మీ చేతిలో ఉన్నది. ఎంతో వేల కోట్ల ఉన్న వ్యక్తి కూడా నీ ఇంటి దగ్గరకు వచ్చి నేను అడుగుతా ఉన్నాడు, నీ గడప దొక్కుతా ఉన్నాడు, నీ పూరి గుడిసెలకు కూడా వస్తా ఉన్నాడు. కనీసం ఎవడు నీ ఇంట్లోకి అడుగు పెట్టిన సందర్భంలో వాడు నీ ఇల్లు లోపల దాకా వచ్చి అమ్మ నీ దండం పెడతా పోటీ పెట్టే సందర్భం వచ్చింది. అలాంటి విలువైన ఆయుధం నీ దగ్గర ఉన్నది. దాన్ని గండ్రగొడ్డలాగా ఉపయోగించాలి తప్ప, నీ సమస్యలను నరకడానికి ఉపయోగించాలి తప్ప మరి నీ పిల్లల యొక్క భవిష్యత్తును ఆగం చేసుకోవడానికి ఉండదు. నిజంగా వాళ్ళు అన్ని విధాలుగా రాజకీయ నాయకులు అన్ని విధాలుగా చేసే ఉద్దేశం ఉంటుంది. నీ పిల్లలు వాళ్ళ పిల్లలతో సమానమైనటువంటి అవకాశాలతో చదువుతారు కదా. వాళ్ళు పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుతారు. నీ పిల్లలేమో ఆ చెత్తకుప్పల బల్లలో పోతా ఉంటారు, మురికి వాళ్ళలో మీరు నివసిస్తూ ఉంటారు. ఇది ఆలోచన చేసుకోవాలి కదా. ఏ దేశంలోనైనా ఎక్కడైనా కూడా ఈ అమ్ముడు పోయే సమాజం ఉన్నదా? ఒక మన దేశంలో తప్ప ఇంకెక్కడ ఉన్నది ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పటికైనా కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో నిలబడి అందరూ డబ్బులకు ప్రలోభాలకు గురి కావద్దు, డబ్బులను ఖర్చు పెట్టుకోవద్దు అని చెప్పేసి మరొకసారి మీకు గుర్తు చేస్తాను.